ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో దొంగలు పడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు. దాంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు. ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి దాన్ని గుడ్లో పెట్టి ఏమేం చేయాలో అన్నీ భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగ్గా ఆ రోజు రాత్రే ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి చొరబడ్డాడు. అది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు, ఏమేవ్, మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు కదా, అది ఎక్కడ పెట్టావు అని అన్నాడు. దానికి ఆమె ఇలా అంది, ఏది, ఆ వజ్రాల ఉంగరమేనా? అయ్యో నా మతి మండ, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండి, దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చిపోయాను అంది. ఎంత పని చేశావే, అది అసలే లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం, అది కాస్త ఏ దొంగో ఎత్తుకుపోయాడంటే మన గతేం కాను అన్నాడు రామలింగడు. ఏమీ కాదు కానీ పడుకోండి, పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాగా అంది భార్య. అంతే, అంతటితో వాళ్ళు నిద్రపోయినట్లు నటిస్తూ పడుకుండిపోయారు. జరిగిందంతా విన్న దొంగ రామలింగడి దంపతులు గుర్రుపెట్టి నిద్రపోవడం గమనించి మెల్లగా గూట్లో చేయి పెట్టి అగ్గిపెట్టె అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది, తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తాళలేని దొంగ వెలవెలలాడిపోయాడు. అయినా కూడా చప్పుడు చేస్తే నలుగురు వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిక్కురుమనకుండా మెల్లగా జారుకున్నాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడి దంపతులు చాలా నవ్వుకున్నారు. అప్పుడు రామలింగడు తన భార్యతో ఇలా అన్నాడు, మా పెద్దన్న ఉంగరం పాపం దొంగన్నకు బిర్రు అయినట్లుంది అన్నాడు ఎగతాళిగా. దొంగకు రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి ఇంకెప్పుడు అతడింటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.